మాటకా మాట చెప్పుకోవాలి. నేను చెప్పే మాట వింటే మీకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. అదేం విషయం అంటారా? ఇప్పుడు మనం ఒక రోజు కంటిన్యూస్ గా బిర్యానీ తిన్నాం అనుకోండి, వెంటనే వేడి చేసేస్తుంది. అలాగే ఒక రోజు కంటిన్యూస్ గా కోకోనట్ వాటర్ గానీ లేదంటే మజ్జిగ, పెరుగన్నం ఇలాంటివి తిన్నాం అనుకోండి, తర్వాత రోజుకి బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. బిర్యానీ తింటే వేడి చేయాలి, కొబ్బరి నీళ్ళు తాగితే చలవ చేయాలని మనమేం కోరుకోవట్లేదు కదా. కడుపులోకి వెళ్ళగానే వాటి పనులు అవి చేసేస్తున్నాయి. ఇదంతా ప్రకృతి పరంగానే జరుగుతుంది. అదే విధంగా భార్యని హింసించే భర్తలకి, భర్తను మోసం చేసే భార్యలకి, ఇలా మనిషి ఒక రోజులో ఏ తప్పు చేసినా సరే వెంటనే తర్వాత రోజు ఆ తప్పుకు సరిపడా శిక్ష పడితే బాగుంటుంది కదా. కర్మ ఎవరిని వదిలిపెట్టదని తెలుసు. ఇప్పుడు కాకపోయినా గరుడ పురాణం ప్రకారం చనిపోయిన తర్వాత అయినా ఆ కర్మ అనుభవిస్తారని తెలుసు. మనుషులు వదిలిపెట్టినా ప్రకృతి వదిలిపెట్ట, కానీ శిక్ష వెంటనే పడితేనే కదా తర్వాత ఉన్న వాళ్ళకి తప్పు చేయకూడదు అన్న భయం ఉంటుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ప్రకృతి వెంటనే శిక్షిస్తే బాగుంటుంది కదా. తప్పులు మనుషులు కాక ఇంకెవరు చేస్తారంటారా? తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారండి. కాకపోతే ఈ మధ్య జరిగే తప్పులు మనిషి ప్రాణాలని పోగొడుతుంది. నేనేమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి. కరెక్ట్ గా మాట్లాడాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి.